మీ అందరితో ఒక చిన్న స్టోరీని షేర్ చేసుకుందామని వచ్చాను. ఇంజనీర్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని నార్మల్గా ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ సిఎస్సి అతను వచ్చి చెప్తాడు అతని స్టోరీ. ఏం లేరా, మొన్న మా ఇంటి పైన ఒక అంకుల్ ఉంటాడు. అంకుల్ సడన్గా పిలిచి, అరే నువ్వు సిఎస్ఏ చేసావు కదా, మా ఇంట్లో కంప్యూటర్ ఒక 2-3 డేస్ నుంచి పని చేయట్లేదు, ఒకసారి రిపేర్ చేస్తావా అన్నాడు. అయితే నేను అంకుల్ దగ్గర ఉండి, అంకుల్ నేను ఈ రిపేర్లు అవన్నీ ఏం చేయను, నేను ప్రోగ్రామింగ్ ఇవైతే చేస్తాను అన్నా. అయితే అంకుల్ ఉండి, అరే సిఎస్సి అంటే కంప్యూటర్ సర్వీస్ ఇంజనీరింగ్కి కదరా, ఈ ల్యాప్టాప్లో ఫ్యాన్ దులపడాలి ఇవన్నీ మీరే కదరా చేసేది అని అన్నాడు. దెబ్బకి నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి అంతే. నెక్స్ట్ సివిల్ అతను అంటాడు, అరే నీది ఇంకా నయ్యం రా, నా సిచ్యువేషన్ అయితే ఇంకా గలీజ్ ఉండే. మొన్న ఒక ఆంటీ ఉండి, అరే ఈరోజు ఎవ్వరు మేస్త్రీలు రాలేదు, నువ్వు కొంచెం ఈ సిమెంట్ కలిపి ఇటుకలు పేరుస్తావా అని అన్నది. అంటే నేను ఇవన్నీ ఏం చేయను, జస్ట్ డిజైనింగ్ పార్ట్ వరకు నేను చేస్తా అంటే, అదేం బాబు ఇవి మేస్త్రి పని ఇవన్నీ మీరే చేస్తారు అనుకున్నా కదా ఇన్ని రోజులు అని అన్నది. ఇంకేం చెప్తాం ఆంటీకి. నెక్స్ట్ మెకానికల్ అతను, అరే నాతో పోల్చుకుంటే మీవన్నీ జుజుబీరా, నా స్టోరీ చెప్తా చూడండి, అసలు మామూలుగా ఉండదు అని అంటాడు. నార్మల్గా ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే ఒక అంకుల్ పక్కన రోడ్ పైన ఉండే తెలిసిన అతను. ఆ అంకుల్ ఉండి, అరే నువ్వు మెకానికే కదరా, ఇది ఆన్ కావట్లేదు ఒకసారి చూడు అన్నాడు. అదేంది అంకుల్ అంత పెద్ద మాట అన్నారు, నేను మెకానిక్ కాదు, నేను చేసింది మెకానికల్ ఇంజనీరింగ్ అని నేనన్నా. సరే అని చెప్పి చూస్తే ఇంజన్ ప్రాబ్లం వల్ల ఏదో ఆన్ కావట్లేదు అని చెప్పాను. అవునా, అయితే చూడరా ఒకసారి ఓపెన్ చేసి చూడరా ఇంజన్ అని అన్నాడు. అంకుల్ అదంతా నాకు రాదు పెద్దగా అంటే, ఇంకెందుకురా నువ్వు మెకానికల్ చేసి అని అన్నాడు. ఇట్లుంది నా పరిస్థితి. వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. చూసి ఎంజాయ్ చేయండి.